లాస్ట్ వీడియోలో వాట్ ఈజ్ సర్కిల్, వాట్ ఈజ్ రేడియస్, వాట్ ఈజ్ సర్కంఫరెన్స్, వాట్ ఈజ్ ఏరియాస్ గురించి నేర్చుకున్నాం. ఈరోజు వీడియోలో వాట్ టైప్ ఆఫ్ ఈక్వేషన్స్ అంటే సర్కిల్ యొక్క ఈక్వేషన్స్ ఎలా ఉంటాయి, వాటిపైన ఈక్వేషన్ సంబంధించిన ఎగ్జాంపుల్స్ కొన్ని నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మీకు లాస్ట్ వీడియో అయితే మీరు చూడకపోతే కన్నా లాస్ట్ వీడియో లింకును కింద డిస్క్రిప్షన్స్లో ఇచ్చాము. దాన్ని ఆ లింకును మీరు ఓపెన్ చేస్తే కన్నా లాస్ట్ వీడియోది మీకు ప్లే అవుతుంది. ఏమైనా వీటిలో మీకు డౌట్స్ కానీ ఇంకా ఏవైనా కానీ ఉంటే కన్నా మాకు కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ with center C 0,0 and radius R is x square plus y square is equals to r square. మీ సెంటర్ అనేది సి 0,0 అన్న కానొచ్చు, లేదంటే ఆర్జిన్ పాయింట్ అంటే మీ సెంటర్ ఆర్జిన్ పాయింట్ అయినప్పుడు రేడియస్ ఆర్ అయినప్పుడు సర్కిల్ ఈక్వేషన్ ఫార్ములా ఏమి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ is equals to r square. ఈ ఈక్వేషన్ పైన ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ ని చూద్దాం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ విత్ సెంటర్ ఆర్జిన్ అండ్ రేడియస్ ఈజ్ 6 సెంటీమీటర్స్. క్వశ్చన్ చూడండి, మనకేమి ఇచ్చాడు క్వశ్చన్ లో సెంటర్ ఆర్జిన్ పాయింట్ రేడియస్ 6 సెంటీమీటర్స్ అయినప్పుడు సర్కిల్ ఈక్వేషన్ ఏమో ఫైండ్ అవుట్ చేయండి అంటున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏమేమి ఇచ్చాడో హింట్స్ రాసుకోవాలా. హింట్స్ ఏమి ఇచ్చాడు? గివెన్ సెంటర్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఆర్జిన్ అంటే 0,0. గివెన్ సెంటర్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0,0. radius r is equal to 6 centimeters. Equation of the circle formula में x square plus y square is equals to r square. x square plus y square is equals to r square. ఇప్పుడు r ప్లేస్ ఏం సబ్స్టిట్యూట్ చేసుకోవాలా? x square plus y square is equals to r square. ఈ r square ప్లేస్ లో r వాల్యూ r అంటే మీ రేడియస్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 6. అక్కడ r square ప్లేస్ లో 6 సబ్స్టిట్యూట్ చేసుకోవాలా. 6 స్క్వేర్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ is equals to r square. r స్క్వేర్ అంటే వాల్యూ ఎంత? 36. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ is equal to 36. ఇది ఈక్వేషన్. అంటే ఇంకో ఎగ్జాంపుల్ ఏమంటే మీకు డైరెక్ట్గా ఎంసెట్ కానీ AEEE కానీ అలా వాటిలో ఎలా ఇస్తాడంటే క్వశ్చన్, లేదంటే ఐపీ ఎగ్జామ్స్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎలా ఇస్తాడంటే ఫైండ్ ద రేడియస్ ఆఫ్ ది సర్కిల్ x square plus y square is equals to 36. Then find the radius and center అని అంటాడు. అలాంటప్పుడు మీకేమి ఎక్స్ ఇది ఏ ఫామ్ లో ఉందో ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఏ ఫామ్ లో ఉంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్ ఫామ్ లో ఉంది. అంటే ఇక్కడ సెంటర్ ఏమవుతుంది? 0,0. రేడియస్ ఆర్ స్క్వేర్ ప్లేస్ ఏముంది? 36. ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 6 అవుతుంది. అంటే సెంటర్ 0,0, ఆర్ వాల్యూ ఏమవుతుంది? రేడియస్ వాల్యూ ఏమవుతుంది? 6 సెంటీమీటర్స్ అవుతుంది. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఇన్ సెంటర్ రేడియస్ ఫార్మ్ కి ఈక్వేషన్ ఫార్ములా ఏమి? x మైనస్ h హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ k హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్. x మైనస్ h హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ k హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్. ఈ ఈక్వేషన్ ని సెంటర్ రేడియస్ ఫార్మ్ అంటారు. వేర్ సెంటర్ C ఈజ్ ఈక్వల్ టు h, k. సెంటర్ ఏమవుతుంది? h, k అవుతుంది. రేడియస్ r ఈజ్ ఈక్వల్స్ టు r. ఈ ఈక్వేషన్ పైన ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ ని చూద్దాం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్
Find the equation of the circle with center 1, 2 and which passes through the points 4, 6 అన్నాడు. అంటే మనకి సెంటర్ ఇచ్చాడు, పాయింట్ ఇచ్చాడు. ఈ పాయింట్ నుంచి సర్కిల్ పాస్ అయినప్పుడు సర్కిల్ యొక్క ఈక్వేషన్ ని ఫైండ్ అవుట్ చేయండి అంటున్నాడు. కానీ మనకి ఇంట్లో ఏమి ఇచ్చాడు, సెంటర్ ఇచ్చినాడు, పాయింట్ ఇచ్చినాడు, కానీ మనకి రేడియస్ ఇవ్వలేదు కదా. ఈ సెంటరు పాయింట్ నుంచి మనము రేడియస్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసి ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సొల్యూషన్ ఏమేమి ఇచ్చాడో రాసుకోవాలి. గివెన్ సెంటర్ C is equals to 1, 2 and point P is equals to 4, 6. రేడియస్ ఎలా కనుక్కుంటాము? సెంటర్ పాయింట్ ఇచ్చినప్పుడు నిన్న క్లాస్లో నేర్చుకున్నాం. రేడియస్ మీన్స్ ఏమి? సెంటర్ నుంచి ఎనీ పాయింట్ ఆఫ్ ది సర్కిల్ గల డిస్టెన్స్ ఏమంటారు? రేడియస్. ఇప్పుడు ఏం రాయొచ్చు? r² is equals to cp square. r² is equals to cp square. ఇక్కడ డిస్టెన్స్ బిట్వీన్ ద ఫార్ములా ఏమి? cp square is equal to ఫార్ములా మనకి డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్ కి x2 minus x1 whole square plus y2 minus y1 whole square. ఈ ఫార్ములాని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే చాలు, r² వాల్యూ వస్తుంది. ఇక్కడ x1 x2 y1 y2. ఇప్పుడు x1 ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకోండి. అంటే మీ 4 minus 1 whole square plus 6 minus 2 whole square. r² is equal to 4 minus 1 అంటే 3 square plus 6 minus 2 అంటే 4 square. r² is equals to 3 square అంటే 9 plus 4 square అంటే 16. 9 plus 16 వాల్యూ ఎంత? 25. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఫార్ములా రాసుకోండి. ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ ఫార్ములా में x minus h whole square y minus k whole square is equals to r square. h అంటే మీ సెంటర్ కదా. ఇక్కడ h వాల్యూ ఎంత ఉంది? 1. k వాల్యూ ఎంత ఉంది? 2. ఇక్కడ h ప్లేస్ లో 1 ను k ప్లేస్ లో 2 సబ్స్టిట్యూట్ చేసుకోండి. అంటే x minus 1 whole square plus y minus 2 whole square is equal to r² వాల్యూ ఎంత వచ్చింది? 25. r² వాల్యూ ఎంత? 25. దీన్ని ఎక్స్పాండ్ చేయాలి. ఇది ఏ ఫార్ములా? a మైనస్ బోల్ స్క్వేర్ ఫార్ములా. ఇది ఏ ఫార్ములా? a మైనస్ బోల్ స్క్వేర్ ఫార్ములా. a మైనస్ బోల్ స్క్వేర్ ఫార్ములా మీ a² ప్లస్ b² మైనస్ 2ab అంటే x² ప్లస్ 1 స్క్వేర్ అంటే 1, 2ab అంటే మైనస్ 2x ప్లస్ y² ప్లస్ 4, 2 స్క్వేర్ అంటే 4 మైనస్ 4y is equals to 25. ఇప్పుడు సీక్వెన్స్ రాసుకోండి. x² ప్లస్ y² మైనస్ 2x మైనస్ 4y. చూడండి 1 ప్లస్ 4 అంతా 5. 1 ప్లస్ 4 5. ఈ ప్లస్ 5 అనేది దట్ సైడ్కి వెళ్తే ఏమవుతుంది? మైనస్ 5 అవుతుంది. అంటే 25 మైనస్ 5 20. x² ప్లస్ y² మైనస్ 2x మైనస్ 4y is equals to 20. ఇక్కడ ఆన్సర్ ఈ ప్లస్ 20 ఇటు సైడ్కి వస్తే ఏమొస్తుంది? మైనస్ అవుతుంది. x² ప్లస్ y² మైనస్ 2x మైనస్ 4y మైనస్ 20 is equals to 0. Equation of the circle in general form. General form of the equation formula me x² plus y² plus 2gx
ప్లస్ 2fy ప్లస్ సి ఈక్వల్ టు 0. ఈ జనరల్ ఫార్మ్ ఆఫ్ ది సర్కిల్ ఈక్వేషన్లోనే సెంటర్ ఫార్ములా వస్తుంది. సెంటర్ సి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ జీ కామా మైనస్ ఎఫ్, రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. ఈ ఫార్ములా బేస్ చేసుకొని ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ని చూద్దాం. ఎగ్జాంపుల్, ఫైండ్ ద సెంటర్ అండ్ రేడియస్ ఆఫ్ ది సర్కిల్. ఫైండ్ ద సెంటర్ అండ్ రేడియస్ ఆఫ్ ది సర్కిల్. x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 6y మైనస్ 12 ఈక్వల్ టు 0. వీటిలో ఈ ఈక్వేషన్ నుంచి మనము సెంటర్ రేడియస్ని ఫైండ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సొల్యూషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 6y మైనస్ 12 ఈక్వల్ టు 0. కంపేరింగ్ విత్ ద అబౌవ్ ఈక్వేషన్ x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. ఇక 2g ప్లేస్ ఎక్కడ ఉంటుంది వాల్యూ 4. 2g ఈజ్ ఈక్వల్ టు 4. 2f ప్లేస్లో ఎంత ఉంది ఇక్కడ వాల్యూ 2f ఈజ్ ఈక్వల్స్ టు 6. 2f ఈజ్ ఈక్వల్ టు 6. నెక్స్ట్ c ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 12. c ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 12. 2 1s 2 2s, g వాల్యూ ఎంత అవుతుంది 2. నెక్స్ట్ 2 1s 2 3s, f వాల్యూ ఎంత అవుతుంది 3 అవుతుంది. c ఈజ్ ఈక్వల్స్ టు 12 కాబట్టి c ఈజ్ ఈక్వల్స్ టు 12 అలాగే రాసేసుకోండి. సెంటర్ ఫార్ములా. సెంటర్ c ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ జీ కామా మైనస్ ఎఫ్. జీ ప్లేస్లో ఇక్కడ జీ ప్లేస్లో ఎంత ఉంది వాల్యూ 2 కాబట్టి మైనస్ 2 మైనస్ అలాగే ఉంటుంది. ఇక్కడ మైనస్ అలాగే వచ్చేసి ఎఫ్ ప్లేస్లో వాల్యూ ఎంత ఉంది 3 ఉంది కాబట్టి 3 అంటే సెంటర్ అప్పుడు ఏమవుతుంది మైనస్ 2 కామా మైనస్ 3. నెక్స్ట్ రేడియస్. రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. జీ వాల్యూ ఎంత ఉంది 2 కాబట్టి 2 స్క్వేర్ ప్లస్ ఎఫ్ వాల్యూ 3 కాబట్టి 3 స్క్వేర్ మైనస్ ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది. ఈ మైనస్ ఏమవుతుంది ఇక్కడికి ప్లస్ అవుతుంది. అంటే సి వాల్యూ అవుతుంది 12 ప్లస్ 12. 2 స్క్వేర్ 4 ప్లస్ 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 12 12. 4 ప్లస్ 9 13. 13 ప్లస్ 12 25. రూట్ 25 వాల్యూ ఎంత 5. రేడియస్ ఎంత వచ్చింది 5. నెక్స్ట్ ఈక్వేషన్ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ది సర్కిల్. నెక్స్ట్ ఈక్వేషన్ ఏమి స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ది సర్కిల్. ఈ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ది సర్కిల్ ఎలా ఉంటుందో చూద్దాం. సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఇలా ఉంటుంది. సెకండ్ డిగ్రీ అంటే మీ పవర్స్ ఈ 2 ఉంటే కన్నా ఆ సర్కిల్ ఆ ఈక్వేషన్ ఏమంటారు పవర్ అనేది 2 ఉంటే ఆ ఈక్వేషన్ ని సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ అంటారు. 3 అంటే థర్డ్ డిగ్రీ ఈక్వేషన్, 1 ఉంటే ఫస్ట్ డిగ్రీ ఈక్వేషన్. అలా డిగ్రీస్ ని బేస్ చేసుకొని ఈక్వేషన్ ఏ డిగ్రీలో ఉన్నది చెప్పవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఏముందో చూద్దాం. ax స్క్వేర్ ప్లస్ by స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. ఈ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ సర్కిల్ ఈక్వేషన్ గా కన్వర్ట్ కావడానికి ఏం చేయాలంటే ఇక్కడ a ఈక్వల్స్ టు b అండ్ h ఈక్వల్ టు 0 అయితే ఇది సర్కిల్ ఈక్వేషన్ అవుతుంది. అంటే ఎక్స్ స్క్వేర్ వాల్యూ వై స్క్వేర్ వాల్యూ ఈక్వల్ గా ఉండాలి. ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఎంతైతే ఉంటుందో వై స్క్వేర్ వాల్యూ కూడా అలా అంతే ఉండాలి. నెక్స్ట్ 2h వాల్యూ 0 కావాలి. హెచ్ వాల్యూ ఏమవుతుంది 0 అయిందనుకో అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఏమవుతుందంటే ax స్క్వేర్ ప్లస్ ay స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్ లో స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ది ఈక్వేషన్ సర్కిల్ ఈక్వేషన్ లో సెంటర్ ఎలా ఉంటుందో చూద్దాం. సెంటర్ c ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ g బై a కామా మైనస్ f బై a మైనస్ f బై a. రేడియస్ r ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ g స్క్వేర్ బై a స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ బై a స్క్వేర్ మైనస్ సి బై ఏ. ఎందుకు ఇక్కడ ఏలో వచ్చే చెప్పండి. ఎప్పుడు కానీ మనకి జనరల్ ఈక్వేషన్ ఫామ్ లో ఉండాలి సర్కిల్ ఈక్వేషన్. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈక్వల్ టు 0 ఫామ్ లో ఉండాలి. కానీ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఏ ఉన్నాయి కాబట్టి ఏతో
ఎవరీ టర్మ్ని ఏతో డివైడెడ్ బై చేయాలి. అంటే x² బై x² ప్లస్ y² 2g బై a 2f బై a ప్లస్ c బై a అవుతుంది. అప్పుడు సెంటర్ ఏమవుతుందంటే -g బై a -f బై a అవుతుంది. రేడియస్ ఏమవుతుందంటే g² బై a² ప్లస్ f² బై a² మైనస్ c బై a is equal to square root of g² plus f² minus ac by a అవుతుంది. ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ ని చూద్దాం. ఫైండ్ ద సెంటర్ అండ్ రేడియస్ ఆఫ్ ది సర్కిల్. ఫైండ్ ద సెంటర్ అండ్ రేడియస్ ఆఫ్ ది సర్కిల్. గివెన్ సర్కిల్ ఏదో చూద్దాం. గివెన్ సర్కిల్ ఈక్వేషన్ 3x² ప్లస్ 3y² ప్లస్ 6x ప్లస్ 12y మైనస్ 36 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇలా ఉండే ఈక్వేషన్ ని ఏం చెప్పాను మీకు? ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ది జనరల్ ఈక్వేషన్ లో ఏం చెప్పాను? ఈ ఈక్వేషన్ ఎలా ఉండాలని చెప్పాను? x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy మైనస్ c ఈక్వల్ టు 0 ఫామ్ లో ఉండాలి. కానీ ఇక్కడ ఏమున్నాయి? x² కోఎఫిషియన్స్ y² కి కోఎఫిషియన్స్ ఉన్నాయి కదా, ఆ కోఎఫిషియన్స్ లేకుండా చూసుకోవాలా. ఇంకోటి క్వశ్చన్ కూడా చెక్ చేసుకోండి మీరు. ఎందుకంటే x² y² కోఎఫిషియంట్ ఈక్వల్ అయితేనే x² y² కోఎఫిషియంట్ ఈక్వల్ అయితేనే అది సర్కిల్ ఈక్వేషన్ అవుతుంది. లేదు ఈక్వల్ కాలేదంటే అది సెకండ్ డిగ్రీ కర్వ్ ఈక్వేషన్ అవుతుంది. సెకండ్ డిగ్రీ కర్వ్ ఈక్వేషన్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలా? 3తో డివైడెడ్ బై చేయాలి టోటల్ ఈక్వేషన్ ని. x² 3x² బై 3 ప్లస్ 3y² బై 3 ప్లస్ 6x బై 3 ప్లస్ 12y బై 3 మైనస్ 36 బై 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. 3 1s 3 2s 3 1s 3 4s 3 1s 3 12s. ఇప్పుడు ఏమొస్తుంది? x² ప్లస్ y² ప్లస్ 2x ప్లస్ 4y మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. -12 ఈక్వల్ టు 0. ఇప్పుడు దీంట్లో మనము ఈ x² ప్లస్ y² ప్లస్ 2x ప్లస్ 4y మైనస్ 12 ఈక్వల్ టు 0లో సెంటర్ రేడియస్ ను ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలా? 2g వాల్యూ ఎంతనో ఫైండ్ అవుట్ చేయాలి. 2g ఈజ్ ఈక్వల్స్ టు 2, 2f ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది? 4, c ఈజ్ ఈక్వల్స్ టు -12. g వాల్యూ ఎంత అవుతుంది? 2 1s 2 1, 2 1s 2 1. g ఈజ్ ఈక్వల్ టు 1, 2 1s 2 2s. f ఈజ్ ఈక్వల్స్ టు 2, c ఈజ్ ఈక్వల్ టు -12. సెంటర్ c ఈజ్ ఈక్వల్ టు ఫార్ములాను -g -f దట్ ఈజ్ ఈక్వల్ టు -1 -2. సెంటర్ ఎంత వచ్చింది? -1 -2. ఇక్కడ నెక్స్ట్ రేడియస్ r ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమి? స్క్వేర్ రూట్ ఆఫ్ g² ప్లస్ f² మైనస్ c స్క్వేర్ రూట్ ఆఫ్ g వాల్యూ ఎంత ఉంది? 1, f వాల్యూ ఎంత ఉంది? 2, c వాల్యూ ఎంత ఉంది? -1. అంటే g² అంటే 1² ప్లస్ f² అంటే 2². ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ మైనస్ అక్కడ మైనస్ ఉంది, ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. +12 దట్ ఈజ్ ఈక్వల్ టు 1² అంటే 1 ప్లస్ 4 ప్లస్ 2² అంటే 4 కదండి, +12 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 4 5 ప్లస్ 12 అంటే 17, √17. రేడియస్ వాల్యూ ఎంత వచ్చింది? √17. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ అండర్ డిఫరెంట్ కండిషన్స్ అంటే డిఫరెంట్ కండిషన్స్ లో సర్కిల్ ఈక్వేషన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ టచెస్ both axes with center small a, a and radius r is small a. Then equation of the circle is x minus a whole square plus
వై మైనస్ ఏ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్. సర్కిల్ అనేది XY యాక్సిస్ ను టచ్ అయినప్పుడు ఈ XY యాక్సిస్ ని X యాక్సిస్ Y యాక్సిస్ ని టచ్ అయినప్పుడు సర్కిల్ ఈక్వేషన్ అనేది ఇలా ఉంటుంది. X మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ ఏ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్. నెక్స్ట్ అదే సర్కిల్ X యాక్సిస్ ను టచ్ అయినప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. touches x axis only with center alpha comma a is x minus alpha whole square plus y minus a whole square is equals to a square. దీనిపైన కూడా మీరు ఎగ్జాంపుల్ ఏవైనా చేసుకోవచ్చు, మీరే రాసుకొని చేసుకోవచ్చు. అంటే ఎక్స్ యాక్సిస్ ప్లేస్లో ఏదైనా ఎనీ నెంబర్ రాసి ఇక్కడ కానీ ఏదైనా ఎనీ కాన్స్టెంట్ నెంబర్ వాల్యూను రాసి మీరు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకొని, ఇందాక నేను ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఇచ్చాను కదండి, అలా మీరే చేసుకోవచ్చు. టచెస్ వై యాక్సిస్ ఓన్లీ విత్ సెంటర్ ఏ కామా బీటా అండ్ ఏ కామా బీటా. టచెస్ వై యాక్సిస్ ఓన్లీ విత్ సెంటర్ ఏ కామా బీటా అయినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఎలా ఉంటుంది చూద్దాం. ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ బీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్. ఈ విధంగా వై యాక్సిస్ ను సర్కిల్ ను టచ్ అయినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఫార్ములా ఏమి ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ బీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. నెక్స్ట్ ఈక్వేషన్ equation of the circle with points p x1 y1 and q x2 y2 as estimates of diameter is x minus x1 into x minus x2 plus y minus y1 into y minus y2 is equal to 0. అంటే ఎండ్ పాయింట్ ఆఫ్ ది డయామీటర్ యొక్క ఎండ్ పాయింట్స్ ఇచ్చినప్పుడు ఫైండ్ ద సర్కిల్ ఈక్వేషన్ అన్నారనుకోండి, అప్పుడు ఏ ఈక్వేషన్ యూజ్ చేయాలో ఈ ఈక్వేషన్ ని యూజ్ చేసి మనం ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయొచ్చు. ఎక్స్ మైనస్ x1 ఇంటూ ఎక్స్ మైనస్ x2 ప్లస్ y మైనస్ y1 ఇంటూ y మైనస్ y2 ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ ఆఫ్ ది డయామీటర్. ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ కి ఎండ్ పాయింట్ ఆఫ్ ది డయామీటర్ ఇచ్చినప్పుడు ఫార్ములా ఇది. దానిపైన ఈ ఫార్ములా పైన ఒక ఎగ్జాంపుల్ ని చూద్దాం. ఎగ్జాంపుల్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ whose diameter is the line joining the points -4, 3 and 2, -1. అంటే మీ డయామీటర్ కి ఎండ్ పాయింట్స్ ఇచ్చాడు, ఆ డయామీటర్ ఎండ్ పాయింట్స్ నుంచి సర్కిల్ ఈక్వేషన్ ను ఫైండ్ అవుట్ చేయండి అంటున్నాడు. సొల్యూషన్ just given diameter of the end points అన్న ఒకటి, ఎస్టిమేట్స్ అన్న ఒకటి. end points are a is equals to -4, 3 and b is equal to 2, -1. Equation of the circle is ఫార్ములా మనకు తెలుసు. ఈక్వేషన్ ఆఫ్ ది డయామీటర్ కి ఫార్ములా ఏమి ఎక్స్ మైనస్ x1 ఇంటూ ఎక్స్ మైనస్ x2 ప్లస్ y మైనస్ y1 ఇంటూ y మైనస్ y2 ఈక్వల్ టు 0 కదా. అంటే ఎక్స్ మైనస్ x1 ఇంటూ ఎక్స్ మైనస్ x2 ప్లస్ y మైనస్ y1 ఇంటూ y minus y2 is equal to 0. x1 x2 y1 y2 ఈ వాల్యూస్ ని ఇక్కడ x1 ప్లేస్ లో x2 ప్లేస్ లో y1 y2 ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేసుకోండి. x మైనస్ x1 అంటుంది, ఇక్కడ -4 ఉంది కదా, ఇక్కడికి వచ్చాక ఏమవుతుంది +4 అవుతుంది. మైనస్ ప్లస్ అవుతుంది అండి. x +4 ఇంటూ x మైనస్ 2 ప్లస్ y మైనస్ 3, y1 వాల్యూ 3 కదా ఉంటుంది. నెక్స్ట్ y మైనస్ ఈ మైనస్ ప్లస్ అవుతుంది, +1 ఈజ్ ఈక్వల్స్ టు 0. మల్టిప్లై చేయండి. x ఇంటూ x
x square x into minus 2 minus 2x 4 into x plus 4x plus 4 into minus 2 minus 8 plus y into y square y into 1 plus y. Next minus 3 into y minus 3y minus 3 into 1 minus 3 equal to 0. ఒక సీక్వెన్స్ రాస్తాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 4x ఏమవుతుంది ప్లస్ 2x. నెక్స్ట్ y మైనస్ 3y అంటే మైనస్ 2y. కాన్స్టెంట్ చూద్దాం. మైనస్ 8 మైనస్ 3 మైనస్ 11 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ విధంగా మీరు కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని ఇలా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఈక్వేషన్స్. ద పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆఫ్ సర్కిల్. పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆఫ్ సర్కిల్. ద ఈక్వేషన్స్ x is equals to r cos theta, y is equal to r sin theta are called the parametric equations of a circle. Parametric equation of a circle. X square plus y square is equal to r square. ఇక్కడ చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ అయినప్పుడు సర్కిల్ ఈక్వేషన్ పారామెట్రిక్ ఈక్వేషన్ ఏమవుతుంది? ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఆర్ కాస్ థీటా, y is equal to r sin theta అని parametric equations of a circle x square plus y square is equals to r square అవుతుంది. where theta is equal to parameter. theta is equals to parameter. ఈ parametric equations కు సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ ని చూద్దాం. ఎగ్జాంపుల్, ఫైండ్ ద perimetric equations of a circle x square plus y square is equal to 16. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటాడు? పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆఫ్ ఏ సర్కిల్ ని ఫైండ్ అవుట్ చేయన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్, గివెన్ సర్కిల్ x square plus y square is equal to 16. We comparing with x square plus y square is equals to r square, where r square is equal to 16. Where r square is equal to 16, r is equal to root 16, that is equal to 4. r వాల్యూ ఎంత వచ్చింది? 4. ఇప్పుడు మనకి required equation of the parametric ఏమి? the parametric equation is x is equal to r cos theta, y is equal to r sin theta. x is equal to r cos theta, y is equal to r sin theta. x is equal to r వాల్యూ ఎంత ఇచ్చింది? 4 కాబట్టి r ప్లేస్ లో 4 సబ్స్టిట్యూట్ చేస్తుంటేనా x is equal to 4 cos theta and y is equal to 4 sin theta. ఈ విధంగా మీరు మీకు కింద ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఈ ఎగ్జాంపుల్ ను మీరు ట్రై చేయండి. ఫైండ్ ద పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆఫ్ ఏ సర్కిల్ 4x square plus 4y square is equal to 16. ఈ ఈక్వేషన్ ని మీరు పారామెట్రిక్ ఈక్వేషన్ గా కన్వర్ట్ చేయండి, ట్రై చేయండి. ఇది మీకు ఏమన్నా కానీ వీటిలో డౌట్ ఉంటే కనుక నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తేనా మీకు ఈ క్వశ్చన్ కు సంబంధించిన ఆన్సర్ ని మీకు ఇవ్వగలను. రిమైనింగ్ సర్కిల్ యొక్క ఈక్వేషన్స్ ని డిస్కస్ చేద్దాం. ద parametric equation of a circle with center h comma k with radius r is x is equal to h plus r cos theta, x is equal to h plus r cos theta, y is equal to k plus r sin theta, where h k వాల్యూస్ ఏమవుతాయి? సెంటర్ అవుతుంది.
ఈ పారామెట్రిక్ ఈక్వేషన్ సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ని చూద్దాం. ఎగ్జాంపుల్, ఫైండ్ ద పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆఫ్ ఏ సర్కిల్ with center 3,4 and radius 6 centimeters. రేడియస్ 6 సెంటీమీటర్, సెంటర్ 3,4 ఇచ్చినప్పుడు మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? పారామెట్రిక్ ఈక్వేషన్ ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ సెంటర్ C is equal to h, k వాల్యూ ఎంత ఇచ్చాడు? 3,4. రేడియస్ r is equal to 6 centimeter. The parametric equation of a circle x is equal to h plus r cos theta, y is equal to k plus r sin theta, x is equals to h వాల్యూ ఎంత ఇచ్చాడు? 3 ప్లస్ r వాల్యూ ఎంత ఇచ్చాడు? 6. 3 ప్లస్ 6 కాస్ థీటా, y is equal to k ప్లస్ ఎంత ఉంది వాల్యూ? 4 ప్లస్ r వాల్యూ ఎంత? 6 sin థీటా. ఇలాగ మీకు కింద ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఇచ్చాను. ఈ ఎగ్జాంపుల్ ప్రాబ్లంని మీరు ట్రై చేయండి. ఒకవేళ మీకు ఇన్ కేస్ ఈ ప్రాబ్లం రాకపోతే కనుక నాకు మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే కనుక ఈ ప్రాబ్లం సంబంధించిన సొల్యూషన్స్ కూడా నెక్స్ట్ వీడియోలో మీకు ఇవ్వగలను. ఫైండ్ ద పారామెట్రిక్ ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ విత్ సెంటర్ 2,-1 అండ్ రేడియస్ 7 సెంటీమీటర్స్. ఈ ప్రాబ్లంని మీరు సాల్వ్ చేయగలరు.